అందరికీ నమస్కారం. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని గురించి తెలుసుకుందాం. కృష్ణ అనేటువంటి పదం గురించి మనం వివరణ తెలుసుకుందాం. కృష్ణ అంటే కర్షతి ప్రాణినాం చిత్తం ఇది కృష్ణ. అంటే తన యొక్క ప్రవర్తన చేత, తన స్వభావం చేత, తన గుణగణాల చేత మనుషుల యొక్క మనస్సులని ఆకర్షించేటువంటి వాడని అర్థం. కర్షతి దైత్యాన్ ఇది కృష్ణ. ఈ లోకాన్ని బాధించేటువంటి రాక్షసుల్ని, మన మనస్సుల్లో ఉండేటువంటి రాక్షస గుణాలని నాశనం చేసేటువంటి వాడని అర్థం. ఇంకొక అర్థం తెలుసుకుందాం. కృష్ణ అంటే కృష్ణవర్ణత్వాత్ ఇది కృష్ణ. నీలిమేఘము వంటి ఛాయ కలిగినటువంటి వాడు, నీరు పట్టిన మేఘం రంగు కలిగినటువంటి వాడు కాబట్టి కృష్ణ. కర్షతి జీవాన్ ఆత్మానం ప్రతి ఇది కృష్ణ. మనుష్యుల్ని ఆత్మజ్ఞానం వైపు మరల్చేటువంటి వాడు అని అర్థం. అంటే ఈ లోకంలో మనుషులందరూ కూడాను బాహ్య విషయాల వైపు వెళ్తున్నటువంటి వాళ్ళని ఆత్మజ్ఞానం వైపు ఆకర్షించేటువంటి వాడని అర్థం. ఇంకొక అర్థం తెలుసుకుందాం. సకల లోక కర్షణాత్ ఇది కృష్ణ. సకల లోకాలన్నింటినీ కూడాను తన యొక్క శక్తి సామర్థ్యాల చేత ఆకర్షించేటువంటి వాడు కాబట్టి కృష్ణ అని అర్థం. కృషిర్భూవాచక నశ్చ ఆనంద స్వరూపక. అంటే కృషి అంటే భూవాచక, సత్ నిత్యము ఉండేది అని అర్థం. నిత్యము ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇంకొక అర్థం తెలుసుకుందాం. భక్తానాం పాపాది దోషాన్ కర్షతి ఇది కృష్ణ. భక్తుల యొక్క దోషాలని నివారించేటువంటి వాడు. తన యొక్క భగవద్గీతాది గ్రంథాల చేత, తన బోధన చేత, తన గుణగణాల చేత, శ్రీకృష్ణుని యొక్క లక్షణాల చేత మన మనస్సుల్లో ఉండేటువంటి దోషాలను పోగొట్టి చిత్తశుద్ధిని కలిగించి తన వైపు ఆకర్షించేటువంటి వాడు కాబట్టి కృష్ణ అని పేరు. మనుష్యానాం దుర్లభానపి పురుషార్థాన్ ఆకర్షయతి ఇది కృష్ణ. మనుష్యులకు అత్యంత దుర్లభమైనటువంటి, కష్టతరమైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలని అనుగ్రహించేటువంటి వాడు. అలాగే కర్షతి అరిషడ్వర్గ అరీన్ ఇది కృష్ణ. మనిషిని నాశనం చేసేటువంటి 6 శత్రువులు ఉన్నాయి మనలో. అవే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు. వీటన్నింటినీ కూడా అరిషడ్వర్గము అని అంటారు. ఈ 6 శత్రువులని కూడా సమూలంగా నాశనం చేసేటువంటి వాడు కాబట్టి కృష్ణ. కృష్ణ అంటే సచ్చిదానంద విగ్రహ. అంటే కృష్ణుడు నిత్యము తన యొక్క లక్షణాల చేత, తన ప్రవర్తన చేత, తన గుణగణాల చేత, తన బోధనల చేత మనుషుల యొక్క మనస్సులను ఆకర్షించి నిత్యము సంతోషాన్ని కలిగించేవాడు కాబట్టి కృష్ణ అని పేరు వచ్చింది. కృష్ణుని యొక్క గొప్పదనం గురించి ఈ 1 నిమిషంలో అయ్యేటువంటిది కాదు. దీనికి పార్ట్ 2 కింద ఇంకో వీడియో చేస్తున్నాను, దాన్ని కూడా వీక్షించండి. ధన్యవాదాలు.